మెదక్ మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులలో నెలకొన్న ప్రధాన సమస్యలతో మీ తిరుమల ఛానల్ మీ ముందుకు వస్తోంది. అందులో భాగంగా మొదటగా 12వ వార్డులో నెలకొన్న ప్రధాన సమస్యల గురించి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. మెదక్ పట్టణం పిల్లికోటాల వద్ద గత ప్రభుత్వం 1100 ఇండ్లు నిర్మించి 500 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇచ్చారు. ఇది అంతా బాగానే ఉన్నప్పటికీ కాలనీలో వివిధ సమస్యలతో అల్లాడుతుంది. డబుల్ బెడ్రూమ్లలో ఉన్న రోడ్ల పరిస్థితి మాత్రం మరీ అధ్వానంగా తయారై అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. మట్టి రోడ్లు ఉండడంతో చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారి చిన్నపాటి చెరువును తలపిస్తున్నాయి. వాహనాలు నడపలేని దుస్థితి నెలకొంది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు వివిధ పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చే వారికి పరిస్థితి నరకప్రాయంగా మారిందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లలో రోడ్డు సమస్యతో పాటు మంచినీటి సమస్య, పారిశుద్ధ్యం లోపించిందని కాలనీ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఈ వార్డుకు ప్రాతినిధ్యం వహించిన అతని కాల పరిమితిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని కాలనీ వాసులు విమర్శించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు మారినప్పటికీ మా సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనైనా కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. జర దయచేసి జర మంచిగా ఒక కన్నుబెట్టి చూడండి. మాకు ఇచ్చిన ఇది గొప్పతనం కాదు, మేము పడి సస్తున్నాం. ఈడ మా కూలు లేక మాకు బతుకులు లేక అటు పోయి బతున్నాము. మీదకు పోయి ఆననక ఏదనక పోయి బతున్నాము. వీడికి ఇద్దరు ముగ్గురు పడ్డరు. ఈడ ఇంకో బస్తాలు పట్టుకొని పోతున్నాము. మాకు ఏమి ఇబ్బంది కైకి లేక ఏది బాధ మస్తు బాధలు పడుతున్నాము. ఆ బాధ దయచేసి అది చూసుకొని పోయి జర మాకు రోజులు మాత్రం కంపల్సరీ కావాలి సార్. మస్తు బాధ అవుతుంది సార్. మాకు చెప్పుకోనే కదా చచ్చిపోతున్నాం సార్ మేము. ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్న పరిస్థితి ఏంటంటే గత 3 సంవత్సరాలు అవుతుంది రూములు ఇచ్చి వచ్చి ఉన్నా కానీ ప్రతి వానాకాలం వచ్చిందంటే ఇదే పరిస్థితి. ఇప్పటికీ 3 పడ్డా కానీ ప్రతి సంవత్సరము ప్రభుత్వం దృష్టి కలెక్టర్ దగ్గరికి పోతున్నాము, చెప్తున్నాము. ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేరు. రోడ్డు చూస్తే ఈ పరిస్థితి ఉంది. ఇక అసలు పోతే పిల్లలకు ఆటోలలో పోవాలన్న భయమే ఉంది. బైక్ల మీద జారి పడుతుంది. నీళ్ళ సౌకర్యం కూడా లేదు. నీళ్ళు తెచ్చుకుందామన్నా కానీ రూమ్లు ఎందుకు ఇచ్చారో ఏమో భగవంతుడు అని ఇప్పుడు బాధపడుతున్నాం. ఒకటి ఎండాకాలం వచ్చినప్పుడే మంచిగా ఉంటుంది, ఆనకాలం వచ్చినప్పుడు మొత్తం ఆగమైన పరిస్థితి. ఇగో పనికి పోదామంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి పేదవాళ్ళం ఎట్లా ఉన్నాం చూడు. మా పరిస్థితి చూడు. ఇక్కడ నుంచి అయినా కానీ రోడ్డుని మంచి చేయమని ప్రత్యేకంగా ఆ కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఎన్నోసార్లు చెప్పినాం. రోజు నుంచి అన్న దయచేసి కంపల్సరీ కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.